రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కి వస్తున్నాయంటే చాలు చాలా దేశాలకు వెన్నులో వణుకు పుడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారమే 5 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్లోని ఎస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి సోమవారం టేక్ ఆఫ్ అయ్యాయి. అవి యుఏఈలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ అయ్యాయి. ఆ తర్వాత బుధవారం ఇండియాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యాయి. ఇది మొత్తం 7,364 కిలోమీటర్ల ప్రయాణం. అయితే జూలై 28న ఆల్ దఫ్రాలో రఫేల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వగానే యుఏఈ పక్కనే ఉండే ఇరాన్ టెన్షన్ పడింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ తర్వాత 3 మిసైల్స్ ను క్షిపణులను ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ కి దగ్గరలో మోహరించారు. ఆల్ దఫ్రా అనేది యుఏఈ రాజధాని నగరం అబుదాబికి గంట ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇరాన్ ఎప్పుడైతే మిసైల్స్ ను మోహరించిందో ఆల్ దఫ్రాతో పాటు ఖతార్లోని ఏఐ యుడిడ్ ఎయిర్ బేస్ కి అలర్ట్ మెసేజ్లు వెళ్లాయి. అటువైపుగా ఇరాన్ క్షిపణులు వచ్చే అవకాశం ఉందన్నది ఆ అప్రమత్త సందేశం. అయితే ఇరాన్ ఏ మిసైల్స్ ను పంపలేదు. ఆ 2 ఎయిర్ బేస్ల్లో అమెరికా దళాలు ఉన్నాయి. అవి పూర్తిగా అలర్ట్ అయ్యాయి. ఇరాన్ తన సముద్ర జలాల్లో మిసైల్స్ ను మోహరించిందని తెలుసుకున్నాయి. అయితే ఇరాన్ వర్గాలు మాత్రం తమ మిలిటరీ ఎక్సర్సైజ్ లో అది భాగమంటున్నారు. మంగళవారం ఇరాన్ సైన్యానికి చెందిన ఓ స్పీడ్ బోట్ నుంచి ఓ క్షిపణి దూసుకెళ్లింది. అది కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ లో భాగమే అని ఇరాన్ తెలిపింది. రాఫెల్ యుద్ధ విమానాలతో తమపై దాడి చేస్తారేమో అనే భయంతోనే ఇరాన్ క్షిపణుల్ని రెడీ చేసుకుని ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ విమానాలు ఇండియా వెళతాయని తెలిసినా ఎందుకైనా మంచిదని ఇరాన్ అప్రమత్తమై ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇదివరకు ఇరాన్ ఇండియా మధ్య సత్సంబంధాలు ఉండేవి. అమెరికా ఒత్తిడికి కారణంగా భారత్ ఇరాన్కి దూరమైంది. అప్పటి నుండి ఇరాన్ చైనా వైపు మాట్లాడుతూ భారత్ను తనకు శత్రు దేశం అన్నట్లుగా చూస్తోంది. భారత్ మాత్రం ఇరాన్ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తోంది.